ఏమండి మన అమ్మాయి 3-4 వారాలుగా ఇంటికే రాలేదు కదండి. ఒకవేళ కంపెనీ ఓనర్నే లవ్ చేస్తుందేమో కదండి. ఏమే ఇలాగే జరిగింది అనుకో, వాళ్ళిద్దరిని నిలబెట్టి అడ్డంగా నరికి పారేసి గుంట తీసి బూడ్చిపెట్టి మట్టిలో కలిపి పారేస్తాను. ఆవేశపడకండి, మన అమ్మాయికి అంత ధైర్యం ఉండదండి. నా బుర్రకే అలాంటివన్నీ తడతాయి. జారండి జారండి. ఏంటి నా పెదాలు రోజా పువ్వులో ఉన్నాయా? ఈ విలేజ్ రోమియో గోల తట్టుకోలేకపోతున్నాను. అవును, ఏంటి ఎప్పుడు చూసినా మొబైల్ తోనే ఉంటున్నా? రే నువ్వే కదరా మొదలు పెట్టావు. ఇలాగే జరుగుతూ ఉంటే వీడిని నేనే లవ్ చేసేలా ఉన్నాను. అంతగా ఇంప్రెస్ చేస్తున్నాడు మై స్వీట్ హార్ట్. ఇదిగో ఈ మెసేజ్ చూసావా? ఐ లవ్ యూ టుడేనా, సేమ్ టు యూ, టేక్ మై ఫ్లయింగ్ కిస్. ఏంటి ఏం చేస్తున్నావురా? ఏమైంది? ఇంకో మ్యాటర్ చెప్పనా? నైట్ లో బోర్లా పడుకున్నా వీడి మొహం ఇలా కనబడుతుంది. అటువంటి మొహం ముళ్ళబంది మొహం. సరే నేను తర్వాత. ఇదంతా కరెక్ట్ కాదు. ఏమనుకుంటుంది నేను కూతురు 15 రోజులుగా ఫోన్ చేస్తుంటే ఒక్కసారి కూడా మాట్లాడదేంటే? నువ్వు చెప్పినట్టుగానే అది ఎవరినో తగులుకొని ఆ ఊర్లో తిరుగుతుంది అనుకుంటాను. అది ఎక్కడ ఉందో నీకే తెలుసు, వెళ్తారా? అది కాదండి, దానికి ఆఫీసులో బోల్డ్ పనులు ఉన్నాయంట. ఇప్పుడే నాతో చెప్పింది. అదే కాకుండా తను మన కూతురండి, మనల్ని మోసం చేస్తుందా? మన అమ్మాయి మనల్ని మోసం చేస్తుందంట లేదు. నేను మోసపోకూడదు కదా, అందుకే చెప్తున్నాను. టికెట్ తీసుకొస్తాను, రెడీగా ఉండు. ఏమండి నాకు చాలా నడుము నొప్పి. వచ్చేటప్పుడు మందు తీసుకొస్తాను, రాసుకో. ఏమండి వెళ్ళిపోయారా? ఏదో మనకు తెలుసు కాబట్టి ఏదో అబద్ధం చెప్పి టికెట్ తీసుకొచ్చాను. వీడేంటి ఇక్కడున్నాడు? కనిపించారంటే వడ్డీ అడుగుతాడే. బాలు రావయ్యా, ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నావు? అమ్మాయిని చూడటానికి టౌన్ కి వెళ్తున్నాను, వచ్చి మాట్లాడతాలే. 2 సంవత్సరాలుగా వడ్డీ కట్టావు, 2 నెలలుగా అది రాలేదు. ఇలాగ పోతే ఎలా? లెక్క సెటిల్ చేయవయ్యా. మా అమ్మాయికి ఎమ్మెల్యే గారు అబ్బాయితో పెళ్లి జరగని, ఆ తర్వాత నీ అప్పు మొత్తం తీర్చి పారేస్తాలేవయ్యా. బాలు, నీ కూతురు హైదరాబాద్ లో ఎవనో పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంది. ఆ సంగతి నీకు తెలీదా? ఊరంతా తెలుసు. ఇలా చూడు, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడద్దు. ఎమ్మెల్యే గారు అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి జరగకూడదని నువ్వు అనుకుంటున్నావు. ఇక మర్యాద ఉండదు చెప్తున్నాను. పెద్ద పతివ్రతనుగా నడు మాట్లాడుతున్నావు. కన్న కూతురు అదుపులో చేయలేకపోయావు, ఊరి మీద పడిపోయింది. నీ కూతురు గురించి తప్పుగా మాట్లాడావు. చెప్పండి అత్తయ్య. అల్లుడు టికెట్ బుక్ చేసి వచ్చే దారిలో ఆ వడ్డీ అతనితో గొడవ పడి కోపంలో అతను చెయ్యి నరికేశారంట. అతని బావ పెద్ద పోలీస్ ఆఫీసర్ అంట. అతన్ని ఈయన పట్టుకుని జైల్లో పెట్టేశాడు. జామీన్ కూడా దొరకదంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అల్లుడు? అత్తయ్య అయితే నేను ఒక ఐడియా చెప్తాను, వినండి. మా ఆయన మా ఊళ్ళో ఒక అతను చెయ్యి నరికేశారు. అందుకని ఆయన్ని జామీన్ మీద కూడా బయటికి తీసుకురాని విధంగా లోపలేసేశారు. మా అల్లుడు మిమ్మల్ని సాయం అడిగి రమ్మని చెప్పి పంపారు. ఇవ్వాల్సింది ఇవ్వండి, రేపే మీ ఆయన్ని బయటికి తీసుకొచ్చేయచ్చు. లంప్గా ఎంత కావాలన్నా ఇస్తామండి. కానీ 15 రోజులు అన్నది ఒక 4 నెలలు లోపల ఉంచొచ్చా అని మా అల్లుడు అడగమని చెప్పి పంపారు అండి. హలో, చెప్పండి అత్తయ్య. 4 నెలలు లోపల ఉంచడం కష్టం అని చెప్తున్నారు. మరి 6 నెలల వరకు లోపల వేయడానికి చోటు ఉందని చెప్తున్నారు అల్లుడు. సూపర్. ఈలోగా మైథిలికి డెలివరీ అయిపోతుంది. ఎలాగో చూసుకుందాంలే అత్తయ్య.